హాయ్ గైస్, ప్రీవియస్ క్లాసెస్ లో లేబర్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం కదా. ఈ క్లాస్ లో ఓవర్ హెడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్ లో ఓవర్ హెడ్స్ అంటే ఏంటి, అది ఎన్ని రకాలు, అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఓవర్ హెడ్ అంటే ఏంటి? ఓవర్ హెడ్ అనేది ఒక ఇండైరెక్ట్ కాస్ట్. డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి? ప్రొడక్షన్ లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యేవి డైరెక్ట్ కాస్ట్. ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వనివి ఇండైరెక్ట్ కాస్ట్స్. ఇవి డైరెక్ట్ గా ట్రేస్ చేయలేం, కానీ ఇవి బిజినెస్ ఆపరేషన్స్ స్మూత్ గా జరగడానికి యూజ్ అవుతాయి. ఈ ఓవర్ హెడ్స్ అనేవి ఫ్యాక్టరీ రెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ, సూపర్వైజర్ సాలరీస్, ఆఫీస్ అడ్వర్టైజింగ్ ఇలాంటివి అయి ఉంటాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నింటినీ కలిపి ఓవర్ హెడ్స్ అని అంటాం. దీని క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ఫస్ట్, ఓవర్ హెడ్స్ ఇన్క్లూడ్ బోత్ ఫిక్స్డ్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ ఎక్స్పెన్సెస్. ఓవర్ హెడ్స్ అనేవి ఫిక్స్ అయి ఉంటాయి. ఇక్కడ ఫిక్స్ అని అంటే కాస్ట్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే రకంగా ఉంటే అవి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. వేరియబుల్ ఎక్స్పెన్సెస్ అని అంటే స్టార్టింగ్ లో ఒకలా ఉండి అవి పెరిగినా తగ్గినా వేరియబుల్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. సెకండ్, ఓవర్ హెడ్స్ ఆర్ యూజువల్లీ ఇండైరెక్ట్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్, వేజెస్ అండ్ ఎక్స్పెన్సెస్. మనం ముందే డిస్కస్ చేసాం. ఓవర్ హెడ్స్ అనేవి ఇండైరెక్ట్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్, వేజెస్ అండ్ ఎక్స్పెన్సెస్. థర్డ్, ఓవర్ హెడ్స్ కన్సిస్ట్స్ క్యాష్ ఎక్స్పెన్స్ అండ్ ఫినాన్షియల్ ఆర్ బుక్స్ ఎక్స్పెన్సెస్. ఫినాన్షియల్ ఆర్ బుక్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ క్యాష్ ఎక్స్పెన్సెస్ అంటే లైక్ రెంట్, క్యాష్ పే చేసేవి. నెక్స్ట్, బుక్ ఎక్స్పెన్సెస్ అని అంటే బుక్ లో నోట్ చేసేవి లైక్ డిప్రిషియేషన్ అలాంటివి అనమాట. ఫోర్త్, ఓవర్ హెడ్స్ మస్ట్ బి అలొకేటెడ్ టు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఫాలోడ్ బై ద కాస్ట్ సెంటర్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఆర్ యూనిట్స్. ఓవర్ హెడ్స్ అనేవి ఒకే దానికి సంబంధించినవి కాదు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన కాస్ట్ అన్నింటిని కలిపి ఓవర్ హెడ్స్ అని అంటాం. ఇక్కడ కాస్ట్ సెంటర్ అని వచ్చింది, కాస్ట్ యూనిట్ అని వచ్చింది. అసలు కాస్ట్ సెంటర్ అంటే ఏంటి? కాస్ట్ సెంటర్ అని అంటే ఆ కంపెనీలో ఉండే ప్రతి కాస్ట్ యూనిట్ ని కలిపి కాస్ట్ సెంటర్ అని అంటాం. కాస్ట్ సెంటర్ అనేది ఒక డిఫైన్డ్ ఏరియా అవ్వచ్చు, మెషిన్ అవ్వచ్చు, ఒక పర్సన్ అవ్వచ్చు. వీటన్నింటినీ కలిపి కాస్ట్ సెంటర్ అని అంటాం. ఈ కాస్ట్ సెంటర్స్ని మేనేజర్స్ నడిపిస్తూ ఉంటారు. ఈ మేనేజర్స్ అనేవాళ్ళు కాస్ట్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీని మాత్రమే తీసుకుంటారు, కానీ ఆ కాస్ట్ వల్ల ఏ విధమైన రెవెన్యూ వచ్చినా తగ్గినా వాళ్ళకి సంబంధం లేదు. ఇక్కడ కాస్ట్ యూనిట్ అని అంటే ఒక స్పెసిఫిక్ యూనిట్ లేదా ప్రోడక్ట్ ఆర్ సర్వీస్కి సంబంధించిన కాస్ట్ని ట్రాక్ చేయడమే కాస్ట్ యూనిట్ అని అంటాం. ఫిఫ్త్, ఓవర్ హెడ్ కన్సిస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ నాన్ ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ విచ్ కెనాట్ బి ఈక్వల్లీ డివైడెడ్ అమాంగ్ ద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఈ ఓవర్ హెడ్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. వీటిని ప్రొడక్షన్ అండ్ నాన్ ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. ఇవి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య డివైడ్ చేయడానికి వీలవ్వదు ఓవర్ హెడ్స్ అనేవి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సిక్స్త్ వన్, ఓవర్ హెడ్స్ ఆర్ జనరల్ కాస్ట్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ సర్వీస్ విచ్ కెన్ బి చార్జ్డ్ టు పర్టికులర్ యూనిట్స్ ఆర్ డిపార్ట్మెంట్స్. ఓవర్ హెడ్స్ అనేవి జనరల్ కాస్ట్స్, ఒక స్పెసిఫిక్ కాస్ట్ కాదు, ఒక కాస్ట్కి సంబంధించిందే, ఒక రకానికి సంబంధించిందే కాదు. ఇది జనరల్ కాస్ట్ అంటే అన్ని యూనిట్స్కి, అన్ని రకాల కాస్ట్కి సంబంధించింది అనమాట. మనం పైన డిస్కస్ చేసాం కదా, మ్యానుఫ్యాక్చరింగ్, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్, వీటికి సంబంధించిన కాస్ట్స్ అన్నింటినీ కలిపి ఓవర్ హెడ్స్ అని అంటాం. ఓవర్ హెడ్స్ టైప్స్ ఏమున్నాయి? ఓవర్ హెడ్స్ మెయిన్లీ 4 టైప్స్: మ్యానుఫ్యాక్చరింగ్, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ అని అంటే ఏదైనా ప్రొడక్ట్ ఫర్మ్ లో మ్యానుఫ్యాక్చర్ అయ్యేటప్పుడు అయ్యే ఎక్స్పెన్సెస్ ని మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ అంటారు. లైక్ డిప్రిసియేషన్ అంటే మెషిన్స్ ఎక్కువ వాడుతూ ఉండడం వల్ల వాటిలో వచ్చే క్వాలిటీ చేంజ్ ని డిప్రిసియేషన్ అని అంటాం కదా. ఇన్సూరెన్స్ అని అంటే అనుకున్న ప్రమాదాల నుంచి ప్రొటెక్షన్ కోసం ఇన్వెస్ట్ చేసేదాన్ని ఇన్సూరెన్స్ అని అంటాం. ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ లోకి వస్తాయి. నెక్స్ట్, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్. డెవలపింగ్ పాలసీ కానీ, ఆర్గనైజేషన్ ని గైడ్ చేయడం కానీ, కంట్రోలింగ్ ఆర్ మేనేజింగ్ కోసం కానీ, ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం కోసం అయ్యే ఎక్స్పెన్సెస్ ని అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. లైక్ ఆఫీస్ రెంట్, లైట్, హీట్, వేజెస్ ఆఫ్ అకౌంటెంట్స్, క్లర్క్స్ ఎట్సెట్రా. థర్డ్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. సేల్ చేసేటప్పుడు మార్కెటింగ్ కానీ, సెల్లింగ్ యాక్టివిటీస్ కానీ అయ్యే ఎక్స్పెన్సెస్ ని సెల్లింగ్ ఓవర్ హెడ్స్ అని అంటాం. లైక్ మార్కెటింగ్ కాస్ట్స్, అడ్వర్టైజింగ్ కాస్ట్స్, ఇలాంటివన్నింటిని కలిపి సెల్లింగ్ ఓవర్ హెడ్స్ అని అంటాం. లాస్ట్ వన్, డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. అంటే ప్రొడక్ట్ ని ఫైనల్ కస్టమర్స్ కి రీచ్ అయ్యేలా చేయడానికి ఎంతైతే ఎక్స్పెన్సెస్ అవుతాయో వాటిని డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. లైక్ ఇన్సూరెన్స్, డెలివరీ కాస్ట్స్, రెంట్ ఫర్ వేర్ హౌస్, ఇలాంటివన్నింటిని కలిపి డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. సో ఇది ఓవర్ హెడ్స్ సింపుల్గా అర్థం చేసుకోవాలంటే. సింపుల్గా ఓవర్ హెడ్ అని అంటే ఇండైరెక్ట్ కాస్ట్స్ అన్నింటినీ కలిపి ఓవర్ హెడ్ అని అంటాం. ఇవి బిజినెస్ ఆపరేషన్స్కి స్మూత్గా రన్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఇవి 4 టైప్స్: మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇది ఓవర్ హెడ్ ఇంట్రొడక్షన్. నెక్స్ట్ క్లాస్లో మెథడ్స్ ఆఫ్ అలొకేషన్, అపోర్షన్మెంట్ అండ్ అబ్సార్ప్షన్ ఆఫ్ ఓవర్ హెడ్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.